రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కట్టలు తెంచుకునే ఆవేశంతో మత్స్యకారులు రగిలిపోతున్నారు. తమ సమస్య పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించారు. కెమికల్ ఫ్యాక్టరీల కారణంగా మత్స్య సంపద తగ్గిపోతుందంటూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావాలంటూ డిమాండ్ చేశారు. ఇక కెమికల్ ఫ్యాక్టరీల కారణంగా తమ జీవనోపాధి ప్రమాదంలో పడిందని వారు ఆరోపించారు. ఇక ఫ్యాక్టరీలు మూసివేసి తమను కాపాడాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీల వల్ల వచ్చే కాలుష్యం వలన చేపలు దొరకటం లేదని, తమ కుటుంబాలను పోషించుకోవటం కష్టంగా మారిందని వాపోయారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్పాట్ కు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చేరుకొని మత్స్యకారులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో పాటు పవన్ అనారోగ్యం కారణంగా ఆయన రాలేకపోయారని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దురాని, ఉప్పాడలో ఆందోళనకు దిగిన మత్స్యకారులు శాంతించారా? ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? గుడ్ ఆఫ్టర్నూన్ రావిజ. ఉప్పాడ తీరంలో మాత్రం తీవ్ర అలజడి రేగిందని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే తమ గ్రామానికి కానీ మత్స్యకారులకు కానీ అందాల్సిన భృతి అందడం లేదని, రక్షణ కరువైందంటూ మత్స్యకారులు పెద్ద ఎత్తున సుమారు వేలాదిగా తరలి వచ్చారు. పలు గ్రామాల నుంచి ఉప్పాడ కొత్తపల్లిలో పెద్ద ఎత్తున ముందుగా పోలీసులకు అందిన సమాచారం ప్రకారం కేవలం ర్యాలీ అని పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత ధర్నాగా మారింది. వందలాదిగా చేరిపోయి రోడ్లపైన కుటుంబాలతో సహా రోడ్డుపైన ధర్నా చేస్తూ తమ డిమాండ్ నెరవేర్చేంత వరకు, అంటే అక్కడ చాలా కాల క్రితం వరకు దివీసు అలాగే 2-3 పరిశ్రమలు నెలకొల్పారు. వాటి నుండి నిరుద్యోగులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కోరినప్పటికీ పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి తప్పించి స్థానిక మత్స్యకారులకు అందలేదని ఆవేదన ఒక పక్క, రెండో పక్క ఉప్పాడ ఓపైలాండ్ ఏదైతే నిర్మించారో ఫిషింగ్ హార్బర్, దానివల్ల కెరటాలు తీరం మారి తమ గ్రామంపై పోటెత్తుతున్నాయని, ఆ డిజైన్ లో కూడా మార్పు చేయాలని కోరుతున్నారు. వాస్తవంగా అయితే అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగి అయితే కనుక ఫిషింగ్ హార్బర్ డిజైన్ లో తప్పులు దొరికాయని వాటిని సరిదిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగానే నివేదిక అందించొచ్చారు. అయితే నివేదిక ప్రకారం ఇక్కడ మార్పులు చేస్తామని, అలాగే 320 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాళ్ళు ఈ తీరానికి తాకుండా, మన గ్రామాలు తాకుండా తీరం వెంబడి గోడ నిర్మిస్తామని చెప్పేసి అధికారులు హామీ ఇస్తున్నప్పటికీ స్వయంగా జిల్లా కలెక్టర్ అక్కడే మకాం వేసి మత్స్యకారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న తొలుత మత్స్యకారులందరూ కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ తర్వాత మత్స్యకారుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన రూపుదిద్దుకోవడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి ఉప్పాడ ఈ కొత్తపల్లి ఆయనే స్వయంగా రావాలని, తమ కష్టాలు స్వయంగా పరికించిన తర్వాతే హామీ నెరవేర్చాలంటూ ఆందోళన దిగుతున్నారు. వేట విరామ సమయంలో కూడా తమకు, అంటే ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల వల్ల మత్స్య సంపద నశించిపోతుంది కాబట్టి తమకు వేట భృతి కూడా కల్పించాలని, తమకు చాలా మంది అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి తమకు ఆరోగ్యానికి కూడా భద్రత లేదని, ఆ పరంగా కూడా తమకు సహాయపరంగా వైద్యపరంగా సహాయం అందించాలని మత్స్యకారులు కోరుతున్నారు. అయితే గత 2 రోజులుగా మత్స్యకారుల ఆందోళన తీవ్రతరం కావడంతో ఈ అధికారులకు ఎటు పాల్పోవడం లేదు. ప్రభుత్వానికి అధికారులు నివేదించినప్పటికీ తమ ఆందోళన విరమించడం లేదని, గతం ఇటువంటి హామీలు చాలా విన్నామని స్వయంగా పవన్ కళ్యాణ్ రావాలంటూ కోరుకుంటున్నారు. త్వరలో మరొక రోజు అయితే దాటితే కనుక ఇప్పటికే రాకపోకలు స్తంభించిపోయి తీరం వెంబడి చాలా మటుకు, అంటే పోలీసులు మొత్తం దారి కూడా మళ్లించారు. అయినప్పటికీ మత్స్యకారుల ఆందోళనతో మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. రాధిక. ఓకే, రైట్ దురాని. మత్స్యకారులకు సంబంధించిన కష్టాలు కానీ లేకపోతే మనకున్న ఇష్యూస్ ని గవర్నమెంట్ దృష్టిలో పెడుతున్నారా లేదా ఆఫీసర్లు? పెట్టిన తర్వాత డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు దీని మీద ఎంతవరకు మనకి న్యాయం చేస్తున్న అపోహలు ఉన్నారు చాలా. నేను చూసాను, నిన్నటి నుంచి నేను గమనిస్తున్నాను, మాట్లాడుతున్నారు, నేను కొందరితో నేను పర్సనల్ గా మాట్లాడాను. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి నా వైపు జిల్లా మేజిస్ట్రేట్ గా నేను ఈ ఊరు వాడిని కాదు, నాకు ఇక్కడ బంధుత్వాలు అయినా నేను మీలో ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి చాలా మంది రకరకాల సందర్భాల్లో కలిసి ఉంటాను. అందరి మాటగా నేను ఒకటి చెప్పగలను, ఆ ఇష్యూ